Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 132. కర్ణ దక్ష మాటలకి నువ్వు అసలు మనిషివేనా అని కోపంగా అంటూ ఉంటే దక్ష ఏం మాట్లాడకుండా దొంగ చూపులు చూస్తూ ఉంటే నిన్ను తిట్టి కూడా వేస్ట్, తిట్టినా కూడా తిట్లు కూడా వేస్ట్ అయిపోతాయి, అసలు నీతో మార్పు రానప్పుడు అనగానే దక్ష బాధగా చూసింది. నీది అమాయకత్వం కాదు, మూర్ఖత్వం కాదు, పిచ్చితనం. డిఫరెన్స్ ఒకటే. ఒకప్పుడు పిచ్చివాళ్ళు పిచ్చి హాస్పిటల్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు నీలాగే అందమైన ఫేస్ పెట్టుకుని మనుషుల మధ్య తిరుగుతూ వాళ్ళని ప్రేమించే వాళ్ళకి పిచ్చి తెప్పిస్తున్నారు అని కోపంగా చెప్పడంతో దక్ష కళ్ళలో నీళ్లు నిండుకున్నాయి. కర్ణ కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఆ వార్డ్ మొత్తం అటు ఇటు తిరుగుతూ, నీకిచ్చిన ఇంపార్టెన్స్ నా కన్న తల్లికి కూడా ఇవ్వలేదే నేను. నీ మీద చూపించిన ఎఫెక్షన్ నా బ్లడ్ రిలేషన్ అయిన నా సిస్టర్స్‌తో కూడా షేర్ చేసుకోలేదే నేను. నీతో ఉన్నంత ఫ్రీగా నా బెస్ట్ ఫ్రెండ్‌తో కూడా లేనే నేను. కానీ నువ్వు నన్ను, నా ప్రేమని పూచిక పుల్లలాగా తీసేసి వెళ్ళిపోయిన రోజే డిసైడ్ అయ్యాను నువ్వు నాకు నథింగ్ అని అన్నాడు. అతని నోటి నుంచి ఆ మాట వినగానే దక్ష కంగారుగా అతని వైపు చూస్తూ ఉంటే, అయినా కూడా వాళ్ళెవరూ నన్ను వదిలేసి వెళ్ళలేదు. కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. బికాజ్ వాళ్ళకి నీకు డిఫరెన్స్ చాలా ఉంది అని వెటకారంగా ఆమె వైపు చూసి, వాళ్ళు డీసెంట్, వాళ్ళకి థింకింగ్ పవర్ ఉంది. కానీ యు ఆర్ ఎ సెన్స్లెస్ హ్యూమన్. యూ డోంట్ హ్యావ్ థింకింగ్ పవర్. ఒక నర్సరీ పిల్లాడికి ఉండే థింకింగ్ పవర్ కూడా లేదు నీకు. నచ్చింది చేసుకుపోవడం, తోచింది ఊహించుకోవడం మాత్రమే నీకు తెలుసు. నువ్వు వచ్చి నాతో కలిసి ఉండి 1 వీక్ అవుతున్నా నువ్వు వెళ్ళిపోవడానికి రీజన్ ఎందుకు అడగలేదో తెలుసా నేను. ఐ నో, అట్లీస్ట్ నీకు ఆలోచన కూడా వచ్చి ఉంటుందని నేను అనుకోను అని వెటకారంగా చెప్పి, బికాజ్ ఇది కూడా ఒక సిల్లీ రీజన్ అయ్యుంటుంది. నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి చెప్పే కారణం అయ్యుంటుంది. అందుకే నాకది అవసరం లేదు. నేను అది వినాలి అనుకోవట్లేదు. విని నీ మీద ఉన్న అసహ్యాన్ని ఇంకా పెంచుకోవాలని అనుకోవట్లేదు అన్నాడు. అది కాదు కన్నా, ఒకసారి నేను చెప్పేది విను అని దక్ష ఏడుస్తుంటే, నో అని గట్టిగా అరవడంతో ఉలిక్కిపడి అతని వైపు చూస్తుంటే, ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్, కీప్ దట్ షిట్ విత్ యూ. వాడు నీ కళ్ళు తెరిపిస్తే తప్ప మీరింకా నన్ను ప్రేమిస్తున్నారా అని అడగడం కూడా చేతకాని పిచ్చిదానివి నువ్వు. ఐ డోంట్ వాంట్ యూ, గో టు హెల్ అని అతను వెళ్ళబోతుంటే వెంటనే వెళ్ళి హగ్ చేసుకుని తన కన్నీళ్లతో అతని షర్ట్ తడిపేస్తూ, నాకు అర్థమవుతుంది మీ ఫ్రస్ట్రేషన్, నాకు అర్థమవుతుంది. తప్పు చేశాను. నా పిచ్చితనంతో, నా తెలివిలేనితనంతో చాలా పెద్ద తప్పు చేశాను. అందుకు క్షమించమని నేను అడగను, కానీ మళ్ళీ మీ ప్రేమని పొందడానికి, మీ క్షమాపణలు దక్కించుకోవడానికి నేనేం చేయాలో చెప్పి వెళ్ళండి అని అడిగింది. కర్ణ ఆమెని వదిలించుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ వెళ్ళి, మీరు నాకు సమాధానం చెప్పే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. నేను మళ్ళీ మిమ్మల్ని దక్కించుకోవాలి అంటే ఏం చేయాలో చెప్పి వెళ్ళండి అని అడగడంతో వెనక్కి తిరిగి ఆమె రెక్క పట్టుకుని లాగి పక్కన నిలబెట్టి, ఈ జన్మ కాదు కదా, మరొక 10 జన్మలు ఎత్తినా కూడా నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నేను మళ్ళీ నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవాలని అనుకోవట్లేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోవడంతో ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతే, మేడం మీరు చాలా వీక్గా ఉన్నారు, ఇక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నారు అని అంటూ నర్సు రావడంతో వెళ్తున్న కర్ణ వైపు చూపించి బయటికి చెప్పలేక ఇంకా ఎక్కువ ఏడుస్తూ కూర్చుండిపోయింది. చాలా రిక్వెస్ట్ చేసి బెదిరించి చివరికి భయపెట్టి లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టింది నర్స్. ఇదంతా గైనకాలజీ వార్డ్ నుంచి చూస్తున్న దీక్షిత ఏడుస్తూ దక్ష దగ్గరికి వెళ్ళబోతుంటే, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని విరాట్ కోపంగా ఆపేసరికి, అది ఏడుస్తుంది విరాట్, నేను వెళ్ళి ఓదార్చాలి, అది డిశ్చార్జ్ అయ్యే వరకు దాని దగ్గరే ఉంటాను అనగానే, ఇప్పుడు తను ఒంటరిగా ఉండడమే మంచిది దీక్షిత అనగానే ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడు నిన్ను చూసిందంటే ఇంకా ఎక్కువ ఏడ్చి మళ్ళీ స్ట్రెస్ ఎక్కువై పడిపోతుంది. అదే తనే ఒంటరిగా ఏడుస్తూ బాగా ఆలోచించిందంటే కర్ణ బాధ దానికి అర్థమవుతుంది. ఇంకొకసారి ఈ పొరపాటు చెయ్యదు. కర్ణ లాంటి వాడు ఒక అమ్మాయిని కోరుకుని సొసైటీకి, ఫ్యామిలీకి ఎదురు తిరిగి మరి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని తీసుకువెళ్ళి తనతో కలిసి ఉండడం చాలా పెద్ద విషయం దీక్షిత. వాడి గర్ల్ ఫ్రెండ్ అయినందుకు ఆ అమ్మాయిని
ఆ అమ్మాయిని ప్రేమించినందుకు వాణ్ణి ఎంతగా ఇబ్బంది చేస్తారో తెలుసా నీకు? అవసరాల కోసం తెచ్చుకున్నాడని, వాణ్ణి డబ్బు కోసం పోయిందని తనను అంతెందుకు పెళ్ళైన 1 ఇయర్ వరకు మనమెన్ని కష్టాలు పడ్డాం. ఒక మధ్య తరగతి అమ్మాయిని లేదా అబ్బాయిని ఒక డబ్బున్న ఇంటి నుంచి వచ్చిన అబ్బాయి లేదా అమ్మాయి ప్రేమిస్తుంది అంటే దాన్ని ఎవరు హర్షించరు. కానీ వాడు అన్నిటికి తెగించి మరి మీ చెల్లెల్ని పిచ్చిగా ప్రేమిస్తూ ఉంటే చాలా సింపుల్‌గా వదిలేసి వెళ్ళిపోయింది. మరి దానికి పనిష్మెంట్ తీసుకోవాలి గదా! 1 ఇయర్ వాడు పడిన పెయిన్ 1 డేలో సొల్యూషన్ ఎలా దొరుకుతుంది అనుకుంటున్నావు? ఇప్పుడు కూడా అది బుద్ధి తెచ్చుకోవాలని వాడు బెదిరించుంటాడు కానీ కర్ణ దక్షని వదులుకోడు. నువ్వేమీ బెంగ పెట్టుకోకు అన్నాడు విరాట్. కానీ దాన్ని అలా వదిలేసి నేను రాలేను విరాట్ అని దీక్షిత ఏడుస్తూ ఉంటే, సరే మనం పక్క వార్డులో కూర్చుందాం. ఒకవేళ తనకేదైనా ఇబ్బంది అయితే అప్పుడు వెళ్దాం. కానీ తన ఆలోచన మన వల్ల బ్రేక్ అవ్వకూడదు కాబట్టి మనం ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అంటూ తీసుకెళ్ళిపోయాడు. కర్ణ మాటల్లో పైకి కోపం ఉన్నా అతని మనసులో ఆవేదన ఈ రకంగా బయటకొచ్చిందని అర్థమైన దక్ష కర్ణ గురించి ఆలోచిస్తూనే చాలాసేపు గడిపేసింది. విరాట్ దీక్షిత దక్షని గమనిస్తూనే విరాట్ బామ్మగారికి ఫోన్ చేసి హాస్పిటల్‌లో జరిగిందంతా చెప్పడంతో, "అంత డిస్కషన్ జరిగిందా వాళ్ళిద్దరి మధ్య?" అని ఆవిడ ఆశ్చర్యంగా అడిగేసరికి, అసలు ఓపెన్ అయ్యి ఏ విషయం చెప్పడం రాని వాడు కూడా దక్ష చేసిన పనికి వాడి బాధంతా ఈరోజు చెప్పాడు. కాకపోతే వాడి రేంజ్ తగ్గించుకోవడం వాడికి ఇష్టం లేదు కదా బామ్మ. అందుకే నీ చావు నువ్వు చావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మరిప్పుడు నీ మనవరాలు ఏం చేస్తుందో అని విరాట్ చెప్పగానే ఏం చేస్తుంది? అశోకవనంలో సీతామాతలాగా కూర్చుని కడివెడి కన్నీళ్లు కారుస్తుంది అని బామ్మ వెటకారంగా చెప్పేసరికి స్పీకర్ ఆన్ చేయడంతో ఆ మాటలు వింటున్న దీక్షిత మూతి ముడుచుకొని, పో బామ్మ, నీకు నీ మనవడికి అన్ని వెటకారమే. అది ఏడుస్తుంటే నేను వెళ్ళి ఓదార్చాలి అంటే నన్ను వెళ్ళనివ్వకుండా దూరం నుంచి ఏదో సినిమా చూస్తున్నట్టు చూపిస్తూ కూర్చోబెట్టాడు అని దీక్షిత చెప్పగానే, వాడన్న దాంట్లో కూడా నిజం ఉంది కదే. నువ్వెళ్తే నీ ఓదార్పులో పడి కర్ణ గురించి ఆలోచించదు. అదే ఒంటరిగా ఆలోచించుకుంటే దానికి ఏం చేయాలో ఐడియా వస్తుంది కాబట్టి నువ్వు సిస్టర్ సెంటిమెంట్ పక్కన పెట్టి కాస్త దానికి బ్రెయిన్ పనిచేసే వరకు సైలెంట్గా ఉండు అని చెప్పింది బామ్మ. దీక్షిత మూతి ముడుచుకుని కూర్చుంది. ఆ రోజు సాయంత్రం వరకు కర్ణ గురించి ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చి సెలైన్ బాటిల్ తీసేసిన డాక్టర్ వైపు చూస్తుంటే, ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కానీ ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఒకసారి బీపీలో ఎక్కువ తక్కువ స్టార్ట్ అయ్యాయి అంటే మీరు ఆలోచించడం మొదలు పెడితే అవి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ముందు మీ మైండ్ ప్రాపర్‌గా వర్క్ చేసేలా చూసుకోండి అని డాక్టర్ చెప్పడంతో, సరే డాక్టర్, నేను డిశ్చార్జ్ అవ్వొచ్చా అని అడగడంతో ఆ మాటలన్నీ వింటున్న విరాట్ దీక్షిత అప్పుడు దక్ష దగ్గరకొస్తే, మీరింకా వెళ్ళలేదా అని ఆశ్చర్యంగా అడిగింది. ఏడుస్తున్న నిన్నొదిలేసి మీ అక్కని తీసుకువెళ్తే నన్ను బ్రతకనిస్తుంది అనుకున్నావా? సంవత్సరం భరించానమ్మా. ఇంక నా వల్ల కాదు అని విరాట్ వెటకారంగా చెబుతూ ఉంటే, దక్ష ఉక్రోషంగా చూస్తుంటే దీక్షిత విరాట్ భుజం మీద ఒకటి పీకి, ఇప్పుడెలా ఉంది డాక్టర్ అని అడగడంతో, ఇప్పటికైతే పర్లేదమ్మా. కానీ ఆవిడ మైండ్ మీద ఎక్కువగా స్ట్రెస్ పెట్టొద్దని చెప్పండి. అసలు ఈ ఏజ్‌లో బీపీలో ఫ్లక్చుయేషన్స్ రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఆశ్చర్యంగా చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఇప్పుడు చెప్పు పాప, ఏం డిసైడ్ చేసుకున్నావు అని విరాట్ అడిగేసరికి, నన్ను నా మొగుడి ఇంటికి పంపించండి అనగానే దీక్షిత ఒక్కసారిగా నవ్వొస్తే విరాట్ కూడా సైడ్ స్మైల్ ఇచ్చి, నీ మొగుడెవరో మాకు తెలీదమ్మా, కొంపదీసి ఈ సంవత్సరంలో ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా అని విరాట్ అడగడంతో, జోక్స్ వేక్ బావా, ఇప్పటి వరకు అక్క మొగుడు అని కంట్రోల్ చేసుకున్నాను, చాలా కోపం వస్తుంది నాకు అంది దక్ష. అమ్మో! అమ్మో! చేసేవన్నీ మీ అక్క చెల్లెలు చేసేసి, నిజాలు మాట్లాడితే మనుషుల్ని చంపేస్తానంటారా? అని విరాట్ డ్రామాటిక్‌గా చెప్పేసరికి, అబ్బా! దాన్నింకా ఏడిపించకు.
కర్ణగారి మ్యాన్షన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోదాం. వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు. నేను కూడా నీకు చేయాల్సినవి చాలా ఉన్నాయని దీక్షిత చూసేసరికి, అమ్మా! మీ అక్కకి మొగుడిని పట్టించుకోవాలని ఇప్పటికి జ్ఞానోదయమైంది అన్నాడు విరాట్ నవ్వుతూ. మా అక్కకి ఆ జ్ఞానం ఎప్పటినుంచో ఉంది. కాకపోతే చెల్లెల మీద ఉన్న ప్రేమ, మొగుడు మీద ఉన్న ప్రేమని డామినేట్ చేసింది బావా అని గర్వంగా చెప్పేసరికి, చాలు చాలు ఇంక చాలు అని విరాట్ కోపంగా తిట్టేసరికి నవ్వుకున్నారు దక్ష, దీక్షిత. బిల్ కౌంటర్ దగ్గర బిల్ గురించి అడిగితే కర్ణ సార్ ఇందాక మొత్తం పే చేశారు అనగానే, వాడు మార్నింగ్ వెళ్ళిపోయాడు కదా అని విరాట్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, వెళ్ళిపోయారు కానీ గంట గంటకి హాస్పిటల్కి ఫోన్ చేస్తూనే ఉన్నారు సార్ అనగానే, అన్ని నాటకాలు మీ చెల్లితో సావాసం చేసి వాడు కూడా బాగా డెవలప్ అయ్యాడు అని విరాట్ చెప్పగానే, ప్రపంచంలో ఏది జరిగినా దానికి రీజన్ మా చెల్లెలే అంటావా నువ్వు? ముందు వాగడం ఆపేసి బయటికి వెళ్దాం పద అని దీక్షిత కోప్పడ్డంతో ముగ్గురు బయటికి వెళ్లారు. ఒక గంట తర్వాత దక్షని కర్ణ మ్యాన్షన్ దగ్గర వదిలేసి, ఎలా ప్రసన్నం చేసుకుంటావో చేసుకో అమ్మ మీ ఆయన్ని అని లాస్ట్ మాట వత్తి పలికి నవ్వుతూ దీక్షితను తీసుకుని వెళ్ళిపోయాడు విరాట్. దక్ష గేట్లోకి ఎంటర్ కాగానే నమస్తే మేడం అని వాచ్మెన్ పలకరించడంతో చిన్నగా స్మైల్ ఇచ్చి పైకి చూసేసరికి మెస్సీ హెయిర్, సీరియస్ ఫేస్తో గ్రీన్ టీ తాగుతూ కర్ణ ఆమెని చూసి లోపలికి వెళ్ళిపోవడంతో మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళేసరికి దక్ష అని ఆనందంగా పలకరించింది రేఖ. ఆంటీ బాగున్నారా అంటూ రేఖని కౌగిలించుకుంది దక్ష. నేను బాగానే ఉన్నాను కానీ నువ్వెక్కడికి వెళ్ళిపోయావు దక్ష? నువ్వు వెళ్ళిపోయాక కర్ణ సారు అంటున్న రేఖకి మాట్లాడొద్దన్నట్టుగా చేయట్టు పెట్టి, ఆయన ఎలా తయారయ్యారో, ఎంత మొండిగా తయారయ్యారో నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే డైలాగ్, బోర్ కొట్టట్లేదా మీకు అని చెప్పడంతో రేఖ ఆశ్చర్యంగా నవ్వుతూ చూస్తూ ఉంటే, సరే నేను మా ఆయన దగ్గరికి వెళ్తాను అంటూ కర్ణ దగ్గరికి పరిగెత్తింది దక్ష. దక్ష రూమ్లోకి వెళ్ళేసరికి చైర్లో కూర్చుని ల్యాప్టాప్ పొడిలో పెట్టుకుని గ్రీన్ టీ తాగుతూనే వర్క్ చేస్తున్న కర్ణ కటౌట్ గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటే గొంతు సవరించుకొని అతని దగ్గరికి వెళ్ళి నిలబడ్డంతో, ఏంటి దారి తప్పొచ్చావు? కలకత్తా లేదంటే ముంబై లేదంటే ఏదైనా ఐలాండ్కి వెళ్ళాలి కదా అన్నాడు వెటకారంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.